హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వచ్చి మార్నింగ్ ఫస్ట్ ఇలా వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత సర్ఫ్ వేసాను. ఎందుకంటే ఇంకా మనం కిచెన్ క్లాత్స్ ఉన్నాయి కదా, అవి నానబెట్టడానికి ఇంకా సర్ఫ్ వేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా నానబెట్టి వాష్ చేస్తామంటే కిచెన్ క్లాత్స్లో మనకి ఉన్న జిడ్డు ఆయిల్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా పోతాయి అన్నమాట ఇలా వాష్ చేసిన అంటే. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసాను. సర్ఫ్, మళ్ళీ బేకింగ్ సోడా, వినేగర్ కూడా వేయచ్చు, లేదంటే లెమన్ అవన్నీ వేసి స్క్యూజ్ చేసి మళ్ళీ బాగా బాయిల్ అయిన తర్వాత మనం క్లాత్స్ వేసామంటే బాగా దాంట్లో ఉండే జిడ్డు అంతా బాగా వచ్చేస్తుంది. ఇలా ఒక నైఫ్ లేదంటే స్పూన్ ఏమైనా తీసుకొని క్లాత్స్ని బాగా డిప్ చేసేయాలి వాటర్లో. ఒక 2 minutes అలా బాగా బాయిల్ చేసేసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా వాటర్ కూడా వేడిగా ఉంటాయి కాబట్టి మనకి క్లాత్స్ కూడా బాగా సోక్ అవుతాయి. ఆ వేడికి మంచిగా ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయిపోయేస్తుంది. ఇంకా ఇలా ఫుల్గా డిప్ చేసేసాను. క్లాత్స్కి బాగా సర్ఫ్ అయి పట్టేలాగా జస్ట్ ఒక 1 minute అలా బాగా బాయిల్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. జస్ట్ నార్మల్ వాష్ మాత్రమే, సింక్ కాడ జస్ట్ వాష్ చేసేస్తాను. సింక్ కాడ మనది కిచెన్ది లిక్విడ్ ఉంటుంది కదా, సామాన్లు కడిగేది డిష్ వాషర్, దాంతో వాష్ చేస్తాను జస్ట్ నార్మల్గా సింక్లోనే. చాలా బాగా అయితే వచ్చేస్తాయి క్లాత్స్. ఇంకా మనకి ఏ ప్యాన్ అయితే మనము ఇలా బాయిల్ చేస్తామో అది కూడా నీట్గా వచ్చేస్తుంది. దాంట్లో ఒక జిడ్డు ఏమైనా ఉన్నా కానీ మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేను పెట్టేశాను. ఒక 2 hours పెట్టేశాను అలాగే. ఇంకా అది సైడ్లో పెట్టేసిన తర్వాత ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను. పిల్లలు అందరూ ఇంకా నిద్రపోతూ ఉండరు. ఇంకా ఫస్ట్ పాలు పెడతాను, లాస్ట్ అన్ని పిల్లలు అడుగుతారు కదా అనేసి ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తున్నాను. ఇక్కడ పాలు కాగే లోపల నేను చిన్న పని, ఇల్లు చుమ్ముకునేది, బయట చుమ్మొచ్చేది, అలాంటి పని చేసేస్తాను. ఇంకా పాలు కాగే లోపల ఇక్కడ బయట పోయేసి చుమ్మేసి వస్తాను. ఇంకా పాలు కాగే లోపల ఇంకా సేమ్ పాల ప్యాకెట్లో కొన్ని వాటర్ పోసేసి షేక్ చేసి పాలల్లో పోసేస్తున్నాను. ఈ మధ్య అయితే ఫుడ్ విలువ బాగా తెలిసింది కోవిడ్ నుంచి. ముందైతే ఫుడ్ కొంచెం వేస్ట్ అవుతూ ఉంది, పిల్లలు ఉండేది కదా, చాలా అయితే వేస్ట్ అవుతూ ఉంది. ఇప్పుడైతే ఫుడ్ విలువ అన్నీ తెలిసింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఫుడ్ని అయితే వేస్ట్ చేయటం లేదు. ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా చూసి యూస్ చేసుకుంటున్నాను. ముందైతే అంతకు తెలిసేది లేదు, ఫుడ్ వేస్ట్ అయ్యేది, అన్నీ వేస్ట్ చేసేసేదాన్ని. ఇప్పుడు కొంచెం అన్నీ నేర్చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను చట్నీ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మినీ ఇడ్లీకి కాంబినేషన్గా చట్నీ చేస్తున్నాను. ఇంకా పాలు కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేలేదు, హాలిడేసే కదా అనేసి లేపలేదు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఎలాగో లేయాలి కదా అనేసి ఇంకా లేపలేదు. నేను కూడా లేట్గానే లేస్తున్నాను ఇప్పుడు, ఇంకా దసరా హాలిడేస్ కదా అనేసి. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ కాలేదు. 21st 22nd స్కూల్ స్టార్ట్ అవుద్ది. ఇంకా పిల్లలు నిద్రపోతుంటారు కదా, నా కోసం అనేసి నేను కాఫీ పెట్టుకుంటున్నాను. ఇంకా కాఫీ తాగి రిలాక్స్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. ఇలా బాగా తిరగొట్టమంటే నురుగనేది వస్తుంది కదా కాఫీ పైన, ఆ నురుగనేది చాలా ఇష్టం నాకు, అందుకని బాగా తిరగొడతాను. నురుగనేది చాలా బాగా వస్తుంది. తర్వాత కాఫీ తాగుతాను. మార్నింగే ఫస్ట్ వాషింగ్ మిషన్కి వేసాను, వాన్ వేరే వస్తూ ఉంటుంది, అందుకనేసి మార్నింగే వేసేసాను. ఒక కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే చేసేసుకుంటున్నాను. మినీ ఇడ్లీ చాలా బాగుంటాయి, చిన్నగా ఉంటాయి కదా, పిల్లలు కూడా తినేకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఇష్టంగా తింటారు. ఇంకా ప్లేట్స్కి అన్నిటికీ ఇలా ఆయిల్ అయితే రాసేసుకుంటున్నాను. ఆయిల్ రాసుకున్నాక ఇంకా చిన్న స్పూన్తో ఇడ్లీలు వేసుకుంటాను చిన్నగా. నేను దోసకైనా ఇడ్లీకైనా ఒకే బ్యాటర్ యూస్ చేస్తాను. రెండు ఒకే బ్యాటర్, సపరేట్గా ఇడ్లీ కానీ దోశ కానీ మాత్రమే వేయను. ఒకే బ్యాటర్లోనే ఇడ్లీ దోశ వేసేస్తాను. ఇంకా ఇడ్లీకి పెట్టేటప్పుడు చిన్న బాబు అయితే లేచిండు, ఇంకా వచ్చేసి చిన్న ఇడ్లీ చేస్తాను మా మమ్మీ, నేను కూడా వేస్తాను అని వచ్చిండు. సరే ఇంక వద్దు పోనా నాన్న, ఇంకోలేదు వేస్తానని చెప్పిండు. సరే ఒక 2-3 ఇడ్లీ లేపించాను బాబుతోటి. మెహందీ అయితే చాలా బాగా వచ్చింది, ఫింగర్స్కి అంతా బాగా పండింది మెహందీ. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకే.
ఇంకా ఇక్కడ బాబుతో వేపిస్తున్నాను. పెద్ద బాబుకి చిన్న బాబుకైనా మేము చెప్పేకవుద్ది, కానీ ఈ లాస్ట్ వాడికైతే అస్సలు చెప్పేకవద్దు. ఇండు ఏం చెప్పినా వద్దు అన్నా కానీ ఇండు. ఏది వద్దంటానో అదే చేస్తానంటాడు. ఇంకా చాలా పోను అన్నా కానీ ఇంకొట్టం లేదు. నేను ఇది వేస్తా అంటా ఉండు. ఇంకా చాలా పోనన్న పిండంతా పడిపోద్ది పో అని చెప్పినా కానీ ఇంకోలేదు. అంతలోపల పెద్ద బాబు కూడా లేసే లోపల ఇంకా వీడు వెళ్ళిపోతాడు. ఇంకా ఇలా ప్లేట్స్కి అన్నీ వేసేసుకున్నాను. ఇంకా స్టాండ్ ఉంటుంది కదా ఇడ్లీది, దానికి పెట్టేసి ఇంకా స్టీమ్కి అయితే పెట్టేస్తాను ఇడ్లీని. ఇలా స్టీమ్కి అయితే పెట్టేశాను. కొన్ని వాటర్ పోసాను, కొంచెం టామరిన్ వేసాను. తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టేసి ఇలా మూత పెట్టేసాను. మనకి నార్మల్ ఇడ్లీ కన్నా త్వరగా అయిపోతాయి మినీ ఇడ్లీలు అయితే. చిన్నవే కదా, త్వరగా కుక్ అవుతాయి. ఎంత బాగా పొంగినాయి. నేను అందుకే ఒకే బ్యాటర్ యూస్ చేస్తాను, ఇడ్లీకైనా దోశకైనా. ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీలు కూడా, బాగా ఫ్లఫీగా వచ్చినాయి. ఇడ్లీకి మళ్ళీ చట్నీ. మా చిన్న బాబుకి పప్పు కావాలండి ఇడ్లీకి అయితే, అందుకనేసి మళ్ళీ పప్పుకు కూడా పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఇడ్లీలు అయితే తీసేసుకుంటాను. ఒక 1 మినిట్ అలా ఆరనిస్తాను. కొంచెం కూల్ అయిన తర్వాత తీసేసుకుంటాను. మళ్ళీ ఎక్కువగా కూల్ అయినా కానీ సైడ్స్ అంతా మనకి డ్రై అయినట్టు అయిపోద్ది. అందుకే ఎక్కువ కూడా కూల్ అవని, జస్ట్ అలా తీసి ఒక 1 మినిట్ ఉంచుతాను. తర్వాత ఇంకా ప్లేట్లకైతే తీసేసుకుంటాను. ఎక్కువసేపు కూల్ అయ్యేకి వదిలేసామంటే పైనంతా డ్రై అయినట్టు అయిపోతుంది. ఇంకా ఇలా తీసుకొనేసి వెంటనే ఇంకా స్పూన్ తీసుకొని తీసేసుకుంటాను. ఎక్కువ లైట్గా వేడైతే ఉంటుంది, మరీ కూల్ అయిన దాకా కూడా ఉంచును. ఇలా తీసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చేస్తుంది తీసేటప్పుడు కూడా. చూడడానికి చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్న బటన్స్ టైప్లో. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీలు. నార్మల్ ఇడ్లీ కన్నా మినీ ఇడ్లీ అంటే బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఇడ్లీ ప్లేట్లో వేసి ఇడ్లీలన్నీ ఇలా తీసేసుకుంటాను. ఇలా తీసేసుకున్నాను. తర్వాత ఇంకొకసారి వేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ చేసిన తర్వాత ఈ ప్లేట్స్ అవన్నీ కడగాలంటే ఎక్కువగా పడతాయి. ఇంకా ప్లేట్స్ అవన్నీ కడగాలంటే చాలా సామాన్లు పడతాయి కదా అనేసి నేను చాలా తక్కువ ఇడ్లీలు అయితే చేసేది. దోశ అయితే ఈజీగా అయిపోతుంది. ఇడ్లీలు చేయాలంటేనే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ ప్లేట్స్ ఎక్కువ పడతాయి కదా ఇడ్లీలు, అందుకనేసి చాలా తక్కువ నేనైతే చేసేది. ఇంకా ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేస్తాను. ముగ్గురు లేచిండ్రు. ఇంకా ఇక్కడ పప్పు కూడా చేసేస్తాను. ఇంకా ఇలా చట్నీ చేశాను కదా, తాలింపు వేసి పెట్టేశాను. చట్నీ అయితే కొంచెం నీళ్ళగా వస్తుంది కదా, ఆ టైప్లో చేసుకున్నాను చట్నీని. ఇంకా ఇలా డిప్ చేసేస్తున్నాను. డిప్ అయిన తర్వాత బాగా సోక్ చేసుకుంటుంది కదా ఇడ్లీ, అలా బాగా కొంచెం సోక్ అయిన తర్వాత పిల్లలకైతే సర్వ్ చేసేస్తాను. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పు కూడా వేసిస్తున్నాను. చట్నీ ఎవరికి కావాలో చట్నీతో తినండి, పప్పు ఎవరికి కావాలో తినేసేయండి అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. మా పెద్ద బాబు అయితే పప్పు చట్నీ 2 మిక్స్ చేసుకొని తినిండు. చాలా సూపర్గా వచ్చింది చట్నీ విత్ ఇడ్లీ, మళ్ళీ సాంబార్ విత్ ఇడ్లీ లాగా. ఇలా చాలా సూపర్గా ఉంది మా బ్రేక్ఫాస్ట్ అయితే. మినీ ఇడ్లీ చేశాను అనేసి త్వరగా పిల్లలైతే పళ్ళు తోమేసేసిండ్రు. ఇంకా ముగ్గురు పళ్ళు తోమేసి మొహమే కడుక్కొని వచ్చినాక ఇలా సర్వ్ చేసేసాను. ఇడ్లీలు కూడా బాగా సోక్ అయిపోయినాయి ఈ చట్నీ మళ్ళీ సాంబార్లో. ఇలా టేస్టీగా మా బ్రేక్ఫాస్ట్ అయితే మినీ ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ అయితే అయిపోయింది. ఇలా ముగ్గురు పిల్లలకి అయితే సర్వ్ చేసేసాను. ఇంకా మా బాబు అయితే సాంబార్ ఉండే ఇడ్లీలు తినేసిండు. ఇక్కడ పాప అయితే చట్నీ వేసి ఇచ్చాను కదా, ఆ ఇడ్లీలు తీసుకొని తినేసింది.
లైట్గా సాంబార్ కూడా వేసుకునింది. చాలా సూపర్గా ఉందని తినేసిండ్రు. చిన్నగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా అయిపోద్ది ఇడ్లీలు తినేకి కూడా. మినీ ఇడ్లీ. ఇలా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయేసింది. ఆఫ్టర్నూన్కి అయితే పప్పు చేస్తున్నాను కదా మార్నింగ్. ఆ పప్పు అయితే ఉన్నింది. ముల్లంగి ఉన్నింది కదా, ముల్లంగిని అయితే ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసేసి పప్పులో యాడ్ చేసేసాను. ఇంకా నంచుకునేకి అనేసి ఒక 3 ఎగ్స్ ఉన్నాయి. 3 ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసాను. ఇంకా ప్యాన్ పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేసి కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇక్కడ ఆయిల్లో ఇప్పుడు వేసిన స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసుకుంటాను. ఇక్కడ బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్స్ బాయిల్ అయినాయి కదా, అవి కట్ చేసేసుకుంటాను. హాఫ్గా కట్ చేసుకొని ఇంకా ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఉప్పు కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా. పప్పుతో మాత్రం ఈ ఎగ్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉన్నింది. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. పిల్లలు ఇష్టంగా తింటే చాలు కదా, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇలా ఎగ్స్ అన్ని బాగా ఫ్రై చేసుకుంటాను, 2 సైడ్స్ కూడా. ఇట్లా 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. చూడ్డానికి చాలా సూపర్గా ఉంది కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. పప్పుతో పాటు ఈ ఎగ్ ఫ్రై ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను. 2 సైడ్స్ క్రిస్పీగా వచ్చేలాగా చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉండింది. మా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సింపుల్గా పప్పుతో పాటు ఎగ్ ఫ్రై. ఇలా ఎగ్స్ ఫ్రై చేసి తీసేసుకున్నాను. ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రైస్, పప్పు, ముల్లంగి బాయిల్ చేసి వేసేసాను పప్పులో, ఎగ్. సింపుల్గా మా లంచ్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.